అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సంధ్యా సమయంలో. రచయిత విన్నకోట సుశీలాదేవి గారు. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగాన్ని వినండి. ఇక కథలోకి వెళితే, ఆ దృశ్యం చూస్తుంటే రవీంద్ర హృదయంలో చెయ్యి పెట్టి కలచివేసినట్లయింది. ఇక అక్కడ ఉండలేక బయటకొచ్చాడు. ఆ ఇంటి ముందు ఉన్న గార్డెన్లో తిరుగుతుంటే రవీంద్ర దగ్గరకు ఒక వృద్ధుడు వచ్చాడు. ఎవరు బాబు నువ్వు అన్నాడు పలకరింపుగా. నేను రవీంద్ర తడబాటుని గమనించి, అయితే నువ్వు మీ వాళ్లను ఎవరినో ఇక్కడకు చేర్చడానికి వచ్చావన్నమాట. ఆయన ముఖం జేవురించింది కోపంతో. ఏమిటి, నిన్ను పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులు నీకు బరువయ్యారా? వాళ్లతో అవసరం తీరిపోయింది కదా, అందుకని వాళ్లను ఇక్కడ పారేసి మీరు హాయిగా ఉంటారా? రవీంద్రకు ఏం చెప్పాలో తోచలేదు. బాబు, నాకు 6 కొడుకులు. వాళ్లను ఎంతో గారాబంగా పెంచాను. వాళ్ళ కోరికలు తీర్చడానికి ఓవర్ వర్క్ కూడా చేసేవాడిని. వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చాను. కానీ ఇంత చేసిన దానికి వాళ్ళు నాకేం చేశారో తెలుసా? నేను ముసలాడిని. నా మాటలు చాదస్తంగా ఉంటాయట. వాళ్ళ సరదాలకు పార్టీలకు నేను అడ్డుగా ఉన్నానట. నాలాంటి ముసలాడిని తండ్రిగా చెప్పుకోవడం సిగ్గట. అందుకని నన్నిక్కడ పారేశారు. బాబు, ఇదొక ప్రత్యక్ష నరకం. ఇంతకన్నా చావు మేలు. ఆ మృత్యుదేవత నన్ను ఎప్పుడు కరుణిస్తుందా అని ఆశగా చూస్తున్నాను. ఆయన గొంతు గద్గదమైంది. రవీంద్ర ఏదో జవాబు చెప్పబోయాడు. కానీ ఇంతలో రామకృష్ణ లోపలి నుండి హడావుడిగా వచ్చి, రవి, త్వరగా పోవాలి, ఇక్కడి నుండి రా అంటూ అతని చెయ్యి పట్టుకొని బయటకు లాక్కు వెళ్ళాడు, కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ. రవి, త్వరగా స్కూటర్ స్టార్ట్ చేయి. ఇంకాసేపు ఇక్కడున్నామంటే మా అమ్మ నా వెంటబడి వచ్చేస్తుంది అన్నాడు కంగారుగా. ఆ మాటతో రవీంద్రకు కోపం, బాధ కలిగాయి. ఒరే, నువ్వు అసలు ఆవిడ కన్న కొడుకువేనా అని అడిగాడు తీవ్రంగా. ఏమిట్రా, ఒక్కసారిగా అంత అనుమానం వచ్చింది అన్నాడు వెనకాల కూర్చుంటూ. లేకపోతే ఏమిట్రా, ఆవిడంతగా ఏడుస్తుంటే అంత కఠినంగా ఎలా వదిలి రాగలిగావు? నువ్వు అసలు మనిషివేనా? అది కాదురా. ఒరే, నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. అయినా నీ భార్యకి ఆ మాత్రం నచ్చజెప్పుకోలేవా? నీకు తెలియదురా నా బాధ. నువ్వు ఒక్కరోజు మా ఇంట్లో ఉంటే తెలుస్తుంది. ఆవిడ్ని ఇక్కడ వదిలేయడం నాకు మాత్రం ఇష్టమా? నా హృదయం ఎంత ఏడుస్తోందో ఆ దేవుడికే తెలియాలి. కానీ నేను అసమర్థుడిని రా రవి. ప్లీజ్, ఇక ఆ విషయం వదిలేయి భారంగా అన్నాడు. రవీంద్ర ఆ మాటతో సమాధాన పడలేకపోయాడు. కానీ రామకృష్ణని ఇంకేం అడగలేదు. స్కూటరు స్టార్ట్ చేశాడు. ఆ రాత్రి శ్యామలతో జరిగింది చెప్పాడు. శ్యామల, ఆమెకి రామకృష్ణ ఒక్కడే కొడుకు. చిన్నప్పుడే భర్త చనిపోతే వాడిని ఎంత గారాబంగా పెంచిందో చెప్పలేను. అటువంటి అమ్మని నెత్తిమీద పెట్టుకొని పూజించాలి. వీడు క్షణక్షణం చావమని ఆ యమకూపంలో వదిలేశాడు. శ్యామల, రామకృష్ణని వదల్లేక ఆమె పడిన బాధని చూడలేకపోయాను. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రవీంద్రకు. ఆటవిక జాతుల్లో ఒక చోట నుండి ఇంకొక చోటికి వెళ్ళేటప్పుడు ముసలి వాళ్ళు తమకు బరువని వాళ్ళని అడవిలో వదిలేసేవారట. ఆ తర్వాత వాళ్ళను ఏవో క్రూర జంతువులు చంపేవట. పుస్తకాల్లో ఆ విషయం చదివి వాళ్ళు ఎంత కిరాతకులో అనుకున్నాను. ఇప్పుడు రామకృష్ణని చూస్తుంటే అతని కంటే వాళ్ళే నయమని అనిపిస్తోంది. రామకృష్ణ లాంటి వాళ్ళు తమ తల్లిదండ్రులను శారీరకంగానే కాక మానసికంగా కూడా చంపుతున్నారు. ఏదైనా శ్యామల, తాతయ్యని మాత్రం అక్కడ చేర్చను. అదేమిటి, అయినా మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? శ్యామల ఆశ్చర్యంగా అడిగింది. మన ఇంట్లో ఒంటరితనంతో బాధపడుతున్నాడు కదా, పోనీ అక్కడైతే 4 ఉంటారుగా, సందడిగా ఉంటుంది అనుకున్నాను. కానీ అక్కడి వృద్ధుల్లో సంతోషం ఏమాత్రం కనపడటం లేదు. అందరిలో భయం, బాధ. ఆ వాతావరణంలో నేనే ఉండలేకపోయాను. సరేలేండి, దాన్ని గూర్చే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి. ఇక నిద్రపోండి. శ్యామల ఉచిత సలహా ఇచ్చి తను కళ్ళు మూసుకుంది. కానీ రవీంద్రకు నిద్ర పట్టలేదు. వారం రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి ఏదో మ్యాగజైన్ తిరిగేస్తూ హఠాత్తుగా అరిచాడు. శ్యామల, దొరికింది. శ్యామల మంచం మీద పడుకొని రేడియోలో పాటలు వింటోంది. రవీంద్ర అరుపుకు ఉలిక్కిపడి రేడియో కట్టేసి, ఏమైందండి అని అడిగింది కంగారుగా. శ్యామల, తాతయ్య సమస్యకి పరిష్కారం దొరికింది. ఏమిటది? ఒక్క క్షణం ఉండు. కాగితం పెన్ను తీసుకొని ఏదో చకచకా రాసేశాడు. శ్యామల, ఇది విను,
చదవసాగాడు. కావలెను 60 ఏండ్ల వ్యక్తి తోడుగా ఉండటానికి ఒక 50 ఏండ్ల స్త్రీ కావలెను. ఆమెకు ఎటువంటి బాధ్యతలు ఉండరాదు. శ్యామల ఎలా ఉంది అని అడిగాడు. ఇదేమిటండి, ఎందుకు ఈ ప్రకటన? ఆశ్చర్యంగా అడిగింది. తాతయ్య కోసం. దీన్ని రేపు ఉదయం పేపర్కి పంపిస్తాను. ఇది చదివి ఎవరైనా వస్తారు కదా. చాలే ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? పైగా చాలా మెచ్చుకుంటారు. ఈ కాలంలో వేరు కాపురాలొచ్చాయి. దాంతో తల్లిదండ్రులు అందరికీ భారమవుతున్నారు, నిరాదరణకు గురవుతున్నారు. కాబట్టి ఈ ప్రకటన వెలువడగానే కుప్పలు కుప్పలుగా ఉత్తరాలొస్తాయి చూడు. సరే కానీ ముందు మీ తాతయ్య గారి పర్మిషన్ తీసుకోండి. ఇది ఆయనకు సంబంధించిన విషయం కదా. అలానే కాగితం మడిచిపెట్టి లైట్ ఆర్పేశాడు. మర్నాడు రవీంద్ర తాతగారికి ఈ విషయం చెప్పాడు. ఎలా ఉంది తాతయ్య నా ఐడియా అని అడిగాడు. నీకేమన్నా మతిపోయిందా? మతి ఉంది కాబట్టి ఈ ప్రకటన ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు అలా ఒంటరిగా దిగులుగా ఉంటోంటే నేను చూడలేకుండా ఉన్నాను. నాకు ఒంటరితనం ఏమిట్రా, మీరిద్దరూ లేరా? అబ్బా తాతయ్య, అవన్నీ వదిలిపెట్టేయి. నేను ఎంతో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక దీనికి తిరుగులేదు. నలుగురు ఏమనుకుంటారో అనే భయం లేదు. కొత్త కాబట్టి మొదట్లో వింతగా ఉండొచ్చు. అలవాటైతే అందరూ మన దారినే అనుసరిస్తారు. దీనికి నువ్వు అడ్డు చెప్పడానికి వీల్లేదు. శ్యామల కూడా ఒప్పుకుంది. ఏమిటోరా, నాకు మాత్రం ఏం బాగాలేదు గొనిగాడు. కానీ రవీంద్ర లెక్క చేయలేదు. ఆ రోజు త్వరగా బయలుదేరాడు. ముందు పత్రికా ఆఫీస్కు వెళ్ళి ప్రకటన ఇచ్చి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు. నాకు చిన్న అనుమానమండి అంది శ్యామల ఆ రాత్రి భోజనం చేస్తుండగా. రవీంద్ర నవ్వుతూ అడుగు అన్నాడు. మీరు తాతగారి గురించి ప్రకటన ఇచ్చారు, బాగానే ఉంది. కానీ దానిలో పురుషుడు కావలెను అని ఎందుకు రాయలేదు? రవీంద్ర పకపక నవ్వాడు. చాలా పెద్ద సందేహమేనే. చూడు శ్యామల, వయసు పెరుగుతున్న కొద్దీ మగవాళ్లల్లో చిరాకు, స్త్రీలలో సహనం అధికమవుతాయట. తాతయ్యకు ఆ వయసులో స్త్రీతోడు చాలా అవసరం. కానీ ఈ దేశంలో ఆడవాళ్లకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. భర్త పోయిన స్త్రీ పరాయి మగాడి నీడ కూడా తనపై పడటం సహించలేదు. ఆ వయసులో తన వాళ్ళ దగ్గర ఉండాలనే ఎక్కువ కోరుకుంటారు. అటువంటిది ఏమాత్రం పరిచయం లేని మన మధ్య, ముఖ్యంగా తాతగారికి తోడుగా ఎలా ఉండగలదు అంది శ్యామల. రవీంద్ర ఏదో ఆలోచిస్తున్నట్లు తల పంకిస్తూ, నువ్వన్నది నిజమేననుకో. కానీ శ్యామల, తన వాళ్లే తనకు కాని వాళ్ళైతే ఎటూ దారి లేకపోతే ఒప్పుకోవచ్చు కదా. ఒక్కొక్కసారి నమ్మలేని విషయాలే జరుగుతుంటాయి. చూస్తుండు, మన ప్రకటనకి తప్పకుండా జవాబు వస్తుంది అన్నాడు. శ్యామల ఇంకేం మాట్లాడలేదు. శ్యామల ముందు ఓడిపోకూడదని బింకంగా మాట్లాడాడు. కానీ రవీంద్రకు కూడా మనసులో బెరుగ్గానే ఉంది. అసలు ఈ ప్రకటన ఎవరైనా చూస్తారా? చూసినా దానికి ఎవరైనా జవాబు రాస్తారా? విదేశాల్లో ఇటువంటివి జరగచ్చు. కానీ సంప్రదాయాలకు, ఆచారాలకు ప్రాధాన్యతనిచ్చే ఈ దేశపు స్త్రీలు, వీళ్ళు తనకు జవాబు రాస్తారా? ఆ వచ్చే స్త్రీ ఎలా ఉంటుంది? తాతయ్య ఒంటరితనం తొలగిపోతుందా? ప్రతిక్షణం ఆలోచిస్తూ పోస్టు కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాడు. రోజు సాయంత్రం ఇంటికి రాగానే శ్యామలని ఉత్తరాల కోసం అడిగేవాడు. తనకంటే ముందు వస్తుంది కాబట్టి ఉత్తరాలు వచ్చినా తనని ఏడ్పించడానికి దాచేస్తుందేమో అనే అనుమానం కూడా వచ్చింది. ప్రతిరోజు ఏమీ లేవు అని చెప్పే శ్యామలని సందేహంగా చూసేవాడు. మీరు ఓడిపోయినట్లే అని వెక్కిరించేది. నిజంగా ఏమీ రాలేదా? వారం తర్వాత అనుమానంగా అడిగాడు. అయితే నేను దాస్తున్నానని మీకు అనుమానమా? అంత అవసరం నాకేం లేదు. నా మీద నమ్మకం లేకపోతే రోజు నాకంటే మీరే ముందు రండి కోపంగా అంది. ఇక ఆ మర్నాటి నుండి రవీంద్ర ఉత్తరాల కోసం అడగడం మానేశాడు. కానీ మనసులో ఆరాటం మాత్రం ఎక్కువైపోతోంది. ప్రకటన వేసిన వారమైనా ఒక్కళ్ళు ఎందుకు జవాబు రాయలేదు? ఇక ఎవరూ రాయరేమో. తాతయ్య అలా ఒంటరితనంతో బాధపడాల్సిందేనా? లేకపోతే శ్యామలని ఉద్యోగం మాన్పించాలా? ఒక్క జీతంతో ఈ పెరుగుతున్న ధరల మధ్య ఎలా బ్రతకాలి? రవీంద్రకు అంతా అయోమయంగా ఉంది. అతడు ఇటువంటి స్థితిలో ఉండగా ఒకనాటి సాయంత్రం రవీంద్ర ఇంటికి రాగానే, మీకు 3 ఉత్తరాలు వచ్చాయండి అంది. అలాగా? ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏవి? ఆత్రంగా అందుకొని చదవసాగాడు. అందులో ఒక ఉత్తరం పూర్తి వ్యాపార సరళిలో ఉంది. జీతం ఎంత ఇస్తారు? ఏమేం పనులు చెయ్యాలి? రోజుకు ఎన్ని గంటలు? ఇలా సాగింది. రవీంద్ర దాన్ని పక్కనే పడేశాడు. రెండోది ఒక కొడుకు రాశాడు. నా తల్లిని చూసే వాళ్ళెవరూ లేరు.
మీరెప్పుడు రమ్మంటే అప్పుడొచ్చి ఆవిడ్ని దిగబెడతాను. దాన్ని చదవగానే రవీంద్రకు వెర్రి కోపం వచ్చింది. కన్న తల్లిని చూడని ఇటువంటి వెధవల్ని షూట్ చేయాలి అనుకుంటూ 3వ ఉత్తరం విప్పాడు. అది ఒక 50 ఏండ్ల స్త్రీ రాసింది. ఆవిడకు 3 కొడుకులు, 2 కూతుళ్ళు. పిల్లలందరూ వృద్ధిలోకి వచ్చారు. భర్త 5 ఏండ్ల క్రితం చనిపోయాడు. ఇప్పుడు ఆవిడ అవసరం ఎవరికీ లేకపోవడంతో ఆవిడ అందరికీ భారమైంది. చివరికి ఆమె కొడుకులందరూ కలిసి తమ ఊర్లో ఉన్న ఇంట్లో ఉంచి నెలకింతని పంపుతున్నారు. ఆవిడ తన స్థితిని వివరిస్తూ, బాబు, నాకు కావలసింది తిండి కాదు, ఆదరణతో కూడిన ఒక మంచి మాట, ఒక ప్రేమపూరితమైన స్పర్శ. అది లేక ఈ మనోవ్యధతో నేను కృంగి కృశించిపోతున్నాను. అనుకోకుండా నీ ప్రకటన చూశాను. జీవితాంతం ఇతరుల కోసమే బ్రతికాను. ఈ చివరి దశలో కూడా మరొకరికి సాయపడటం కంటే పరమార్థం ఏముంది? నాకు చేతనైన సేవ చేస్తాను, అది మీకిష్టమైతేనే. ఆమె ఉత్తరం చదవగానే రవీంద్ర హృదయం ద్రవించిపోయింది. మనుషులెంత స్వార్థపరులుగా తయారవుతున్నారు! పండ్లు తిని చెట్టుని కొట్టేసే ఈ రకం మనుషుల్ని ఏం చేయాలి? వెంటనే ఊరు వెళ్ళి ఆమెను తీసుకురావడానికి నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయం శ్యామలకు కూడా చెప్పాడు. అలాగే అంది. రాను రాను ఈ మనుషుల్లో ఆప్యాయతలు, అనుబంధాలు ఎందుకు తగ్గిపోతున్నాయా అనిపిస్తోంది. ఒకప్పుడు సమిష్టి కుటుంబాలు ఉండేవి. అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు పట్టణాలు పెరిగాయి, ఉద్యోగాలు వచ్చాయి, వేరు కాపురాలు వచ్చాయి. కుటుంబంతో పాటు మనస్సు కూడా సంకుచితమైపోతోంది. ఈ పరిణామం చాలా బాధని కలిగిస్తోంది అన్నాడు రవీంద్ర. అవునండి, పిల్లల్ని కన్నందుకు బాధ్యతగా వాళ్ళని పెంచాలే కానీ ముసలి వయసులో మనకేదో ఆధారం అవుతారనే ఆశ పెట్టుకోకూడదు. లేకపోతే వీళ్ళలా మనము ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి అంది శ్యామల. రవీంద్ర నవ్వేస్తూ, మన సమస్య సర్లేవోయ్, ముందు తాతయ్య సమస్య తీరని అంటూ స్నానం చేయడానికి లేచాడు. శ్యామల 2 రోజుల తర్వాత రవీంద్ర ఆఫీసు నుండి కంగారుగా వచ్చాడు. శ్యామల కూడా అప్పుడే ఆఫీసు నుండి వచ్చింది. స్టవ్ వెలిగించి పాలు కాస్తోంది. రవీంద్ర కేకలకు అదిరిపోయి స్టవ్ ఆర్పి పరిగెట్టుకు వచ్చింది. ఏం జరిగిందండి? చాలా ఘోరం జరిగిపోయింది శ్యామల. సోఫాలో కూర్చొని 2 చేతులతో తల పట్టుకున్నాడు. ఏం జరిగిందండి? ఆత్రంగా అడిగింది. రామకృష్ణ తల్లి చనిపోయింది. అరే, అలాగా? ఎలా చనిపోయారు? మేము ఆమెని బలవంతంగా అక్కడ వదిలేసి వచ్చాం కదా. రామకృష్ణ ఆమెతో అబద్ధం చెప్పినా ఆమెకి తర్వాత అతడు చేసిన పని అర్థమైంది. ఆ బాధని భరించలేకపోయింది. ఇంటికి వెళ్ళిపోతానని గొడవ చేసిందట. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక్కడే ఉండాలని ఖచ్చితంగా చెప్పారట. ఆవిడ దానికి తట్టుకోలేక ఆ రాత్రి ఆవరణలో ఉన్న నూతిలో పడి మరణించారు. రవీంద్ర కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. క్షణం ఆగి అన్నాడు. శ్యామల, ఆమె ఎంత భయంకరంగా చనిపోయిందో తెలుసా? ఆ బావిలో నీళ్లు లేవు. ఆవిడ పడగానే తల వెళ్ళి అడుగున ఉన్న రాతికి కొట్టుకుంది. ఉదయం ఎవరో చూసి బయటికి తీశారు. ఆ తర్వాత ఒక రోజల్లా ఆస్పత్రిలో నరకయాతన అనుభవించి అతని కళ్ళ వెంట జలజలా నీళ్లు రాలాయి. శ్యామల కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. శ్యామల దగ్గరికొచ్చి అతని కన్నీటిని తుడిచింది. రవీంద్ర శ్యామల చేతిని అదిమి పట్టుకున్నాడు. శ్యామల, రామకృష్ణ తల్లిని చంపిన హంతకుడు. వాడు రేపు కనబడని పండ్లు కొరుకుతూ ఆవేశపడిపోయాడు. ఊరుకోండి. వాడు కూడా పిచ్చివాడులా తయారయ్యాడట. కానీ ఇప్పుడేడ్చి ప్రయోజనం ఏముంది? ఆనాడు ఆవిడ వద్దని బ్రతిమాలుకున్నా వినకుండా అక్కడ వదిలి వచ్చాడు. ఆవిడ చావుకు కారణమయ్యాడు వెధవ. వాడికి కూడా చివరకు అలాంటి చావే రావాలి. అలా అరవకండి, తాతగారు వింటారు అంది శ్యామల. ఆ మాట వినగానే రవీంద్ర చప్పున తగ్గిపోయాడు. శ్యామల తల బ్రద్దలైపోతోంది. కాఫీ తెచ్చిపెట్టు. శ్యామల లోపలకు వెళ్ళింది. శ్యామల తెచ్చిన కాఫీ త్రాగుతూ ఒంటరితనపు దిగులుతో తాతగారు కూడా ఏ విధమైన అఘాయిత్యం చేయకుండా వెంటనే వెళ్ళి ఆమెను తీసుకురావాలి అనుకున్నాడు రవీంద్ర. రాధమ్మ ఆ ఇంట్లో అడుగు పెట్టాక ఆ ఇంటికి కొత్త కళ, జీవం వచ్చినట్లయింది. ఆమెకు దాదాపు 55 ఏండ్లుంటాయి. తెల్లని బట్టల్లో ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. సంస్కారంతో కూడిన ప్రవర్తన, ముఖంపై మాయని చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె కొద్దిగా చదువుకుంది కూడా. తనకున్న జ్ఞానంతో తెలుగు సాహిత్యంలోని మహాకవులను కూడా చదివి అర్థం చేసుకుంది. ఆమె లాంటి తల్లిని వదులుకున్న ఆ కొడుకులు ఎంతో దురదృష్టవంతులు అనుకున్నాడు రవీంద్ర ఆమెని చూశాక. ఏవండి, ఆమె నాకెంతో నచ్చిందండి. శ్యామల ఎన్నోసార్లు అంది భర్తతో. నీకు నచ్చడం కాదోయ్,
తాతయ్య ఒంటరితనం పోవాలి, దానికోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. రాధమ్మ వచ్చిన తర్వాత శ్యామలకు పని తగ్గిపోయింది. సాయంత్రం శ్యామల ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి టిఫిను కాఫీతో పాటు వంట కూడా చేసి సిద్ధంగా ఉంచుతోంది. శ్యామల ఆనందం చెప్పనలవి కాదు. అబ్బా, ఈవిడొచ్చాక కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. శ్యామల సంబరపడిపోతోంది. ఆ సంబరాన్ని పట్టించుకోలేదు రవీంద్ర. తనకు కావలసింది శ్యామల సంతోషం కాదు. తను శ్యామల కోసం ఈవిన్ని పిలిపించలేదు, తాతయ్యను రప్పించాడు. ఆవిడ తాతయ్య కలిసి నవ్వుకుంటూ భోజనం చెయ్యాలి. ఇద్దరూ కలిసి ప్రొద్దున సాయంత్రం వాకింగ్ వెళ్ళాలి. సాయంత్రం వేళల్లో వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి. రాత్రిళ్ళు కలిసి టీవీ చూడాలి. ఇవి తన కోరికలు. ఆవిడొచ్చి 15 రోజులు గడుస్తున్నా తాతయ్య ఆవిడ కలిసి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. మొదటి రోజు వారిద్దరినీ పరిచయం చేసినప్పుడు తప్ప ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదేమో కూడా. ఆ విషయాలన్నీ శ్యామలతో అన్నాడు. ఇదంతా విడ్డూరమండి. అంత త్వరగా సాన్నిహిత్యం ఏర్పడ్డానికి వాళ్ళేమన్నా వయసులో ఉన్నారా? వాళ్ళిద్దరి మధ్య స్నేహం కలగాలంటే కొద్ది టైం పడుతుంది, మీరు ఓపిక పట్టాలి అంది. రవీంద్ర ఆ మాటలతో అప్పటికి సమాధానపడ్డాడు. కానీ రోజులు గడుస్తున్నా అతని కోరిక నెరవేరే సూచన మాత్రం కనపడలేదు. ఆవిడ ఉదయమే లేచి వంట టిఫిన్ పని పూర్తి చేసుకొని ఆ తర్వాత తన గదిలోకెళ్ళి ఏదో పుస్తకం చదువుకుంటుంది. ఇక తాతయ్య ఎప్పటిలా తన గదిలోనే ఉండిపోతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడ్డానికి తనేం చేయాలో కూడా అతనికి బోధపడలేదు. ఒకవేళ తను అనుకున్నది జరగకపోతే ఆమెను ఏం చేయాలి? వెళ్ళిపోమ్మంటే ఏం బాగుంటుంది? ఆలోచనలతో సతమతమైపోసాగాడు రవీంద్ర. రోజులు గడుస్తున్నాయి. అతని బాధ ఎక్కువైపోతోంది. నేను చెప్పానా మన దేశంలో ఇటువంటివి అసాధ్యమని? నా మాట విన్నారా? ఇక మీరు ఓడిపోయినట్లే. శ్యామల వెక్కిరించసాగింది. తన ఓటమి కంటే తాతయ్య బాధ తీరలేదని రవీంద్రకు చాలా విచారంగా ఉంది. ఇది వరకు తాతయ్య సమస్య ఒక్కటే, ఇప్పుడు ఆమె కూడా చేరింది. ఆమెను తీసుకొచ్చి పొరపాటు చేశానా అనుకోసాగాడు. మరో 1 నెల రోజులు గడిచాయి. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. శ్యామలకిప్పుడు వంట పని పూర్తిగా తప్పింది. రాధమ్మ చేతి వంట రుచితో ఇద్దరు కొద్దిగా లావయ్యారు కూడా. కానీ రంగనాథరావు ఒంటరితనం ఇంకా ఎక్కువైపోయింది. రాధమ్మ ఉండటం వలన మొహమాటంతో ఆయన అసలు గది వదిలి బయటకు రావటం లేదు. రవీంద్ర ఇక భరించలేకపోయాడు. శ్యామల, ఇంకో వారం చూసి ఆమెను పంపేయాలనుకుంటున్నాను అన్నాడు ఒకరోజు శ్యామలతో. రాధమ్మ వెళ్ళిపోతుందంటే ఆమెకు చాలా బాధగా ఉంది. రాధమ్మ ఆ పల్లెటూరులో ఒంటరిగా ఉండలేకే ఇక్కడికొచ్చింది. ఇక్కడకు వచ్చాక ఆమెలో ఉత్సాహం ఆనందం కనపడుతున్నాయి. ఆమెని మళ్ళీ ఆ పల్లెటూరికే వెళ్ళిపోమ్మనడం సమంజసంగా ఉంటుందా? శ్యామల ఇలా మదనపడుతున్న సమయంలో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. ఒకరోజు ఉదయం రవీంద్ర లేచి మామూలుగా తాతగారి గదిలోకి అడుగుపెట్టాడు. కానీ రోజులా దుప్పటి కప్పుకొని కూర్చునే తాతగారు కనపడలేదు. వంటింట్లోకొచ్చి శ్యామల, తాతగారేరి అని అడిగాడు. ఏమోనండి అంది. రవీంద్ర ఇల్లంతా వెతికాడు. రాధమ్మని అడిగాడు. నాకు తెలీదు బాబు అంది. రవీంద్రకు కంగారు ఎక్కువైంది. ఎప్పుడూ ఒంటరిగా కూర్చోవడం తప్ప ఇల్లు వదిలి వెళ్ళని ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఏమండోయ్, ఇలా రండి. శ్యామల పిలవడంతో పరుగున ఆయన గదిలోకి వెళ్ళాడు. శ్యామల చేతిలో ఏవో కాగితాలు కనపడ్డాయి. తాతగారు రాశారండి అంది. ఏది ఇటివ్వు తీసుకొని చదవసాగాడు రవీంద్ర. నాయనా రవి, నీకు చెప్పకుండా ఇలా వెళ్తున్నందుకు బాధగా ఉంది. కానీ చెప్తే నువ్వు వెళ్ళనివ్వవు కదా. అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సింది. వారం క్రితం రాధమ్మ నా దగ్గరికొచ్చి నా కళ్ళు తెరిపించే వరకు అజ్ఞానంలో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాను. 60 ఏళ్ళొస్తే చావు వచ్చేసిందని మృత్యు భయంతో పీడకలలతో ప్రతిక్షణం చస్తూ ఇన్నాళ్ళు బ్రతికాను. వార్ధక్యాన్ని కూడా సార్థకం చేసుకోవచ్చని రాధమ్మ తెలియజెప్పింది. నాకు ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది. నేను తలచుకుంటే ఏ కార్యాన్నైనా చేయొచ్చు. ఇన్నాళ్ళు జీవితాన్ని వ్యర్థంగా గడిపాను. ఇక నలుగురికి ఉపయోగపడే ఘనకార్యం ఏదైనా సాధించాలి. దానికి ముందుగా దేశమంతా పర్యటించి భారతదేశంలోని వింతలు విశేషాలతో పాటు పుణ్యక్షేత్రాల్ని దర్శించాలని ఉంది. ఆ పర్యటనలో నేను చేయబోయే కార్యక్రమాన్ని రూపొందించుకుంటాను. ప్రస్తుతం దేశ పర్యటనకు బయలుదేరాను. నీకు తరచూ ఉత్తరాలు రాస్తాను.
నా గురించి కంగారు పడకు. ఏ మనిషికైనా వృద్ధాప్యం శాపం కాదు. ప్రతి అడుగులోనూ అందం ఉన్నట్లే ప్రతి వయసులోనూ హుందాతనం ఉంది. రిటైర్ అవ్వగానే జీవితం పూర్తయినట్లు భావించడం శుద్ధ తెలివి తక్కువ. కనుక తగిన వ్యాపకాన్ని ఏర్పరచుకొని ప్రతిక్షణం ఉల్లాసంగా జీవించాలి. అతి విలువైన మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. రాధమ్మ నాకు చేసిన హితోపదేశం ఇది. ఆమెను తెచ్చి ఒక విధంగా నాకెంతో ఉపకారం చేశావు. రవి, ఒక్క కోరిక. ఏదైనా ఒక పని చేయడంలో మగవానికున్న అవకాశాలు ఆడవాళ్లకు లేవు. అందుకే ఆమెకు ఎన్నో ఆశయాలున్నా పరిస్థితులు కలిసి రాక నెరవేర్చుకోలేకపోయింది. కొడుకులు మూర్ఖులు కాబట్టి అటువంటి రత్నాన్ని వదులుకున్నారు. నువ్వామెను ఆదరించాలి. నన్ను చూసినట్లుగానే ప్రేమతో చూడాలి. నాకు ఆమె చేసిన ఉపకారానికి ప్రతిగా ఇది నువ్వు చేయాలి. ఇక ఉంటాను. శ్యామలకు ఆశీస్సులు. మరలా త్వరలోనే ఉత్తరం రాస్తాను, నీ తాతయ్య. ఆ ఉత్తరం చదవగానే రవీంద్ర మనస్సు ఎంతో తేలికపడింది. తాతయ్య ఇక నీ గురించి దిగుల్లేదు అనుకున్నాడు. తను కోరుకున్నట్లుగానే తాతయ్య ఒంటరితనం పోగొట్టి ఆయన జీవన గతినే మార్చిన రాధమ్మపై అభిమానం వెల్లువై పొంగి పొరలింది. శ్యామల, చూశావా, నేనే గెలిచాను అన్నాడు రవీంద్ర శ్యామల చేతులు పట్టుకొని. అంతా సవ్యంగా జరుగుతుందని నేను చెప్పాగా, చిన్నగా నవ్వుతూ అంది. ఇదంతా రాధమ్మ గొప్పతనం. ఆమెకు మనం ఎంతో రుణపడి ఉన్నాం అన్నాడు రవీంద్ర కృతజ్ఞతాభావంతో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.